శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ప్రేక్షకులకు నమస్కారం. రాశి ఫలాల కార్యక్రమానికి స్వాగతం. ముందుగా శుభతిథి. శ్రీ శోభకృనామ సంవత్సరం డిసెంబర్ 16వ తేదీ శనివారం. మార్గశిర శుద్ధ చవితి రాత్రి 8 గంటల వరకు, ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం 11 గంటల 5 నిమిషముల వరకు, వర్జ్యం ఉదయం 10 గంటల 6 నిమిషముల నుండి 11 గంటల 35 నిమిషముల వరకు, దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 29 నిమిషముల నుండి 7 గంటల 13 నిమిషముల వరకు, శుభ సమయం ఉదయం 7 గంటల 50 నిమిషముల నుండి 8 గంటల 30 నిమిషముల వరకు. ఈ రాశి జాతకులకు బంధుమిత్రుల సమాగము, ఆనందముగా జీవిస్తారు. చికిత్స సూచనలున్నాయి. నిరుద్యోగులకు వృత్తి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. బాకీలు వసూలవుతాయి. ఆర్థికంగా పరిపుష్టి, కార్యజయం, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. భూమి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ధన వృద్ధి, ఫలసాయం లభిస్తుంది. భార్య పిల్లల ఆరోగ్యం మెరుగవుతుంది. క్రింది వారితో ద్వేషభావము, సాంఘిక వ్యవహారాల్లో తలదూర్చుతారు. లేని పెత్తనం మీద వేసుకుంటారు. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ రాశి జాతకులకు ఎప్పటి నుంచో నిలిచిన పనులు ఫలవంతమై కొత్త సమస్యలు ఎదురవుతాయి. వ్యాపార లావాదేవీల నిర్వహణ మెరుగవుతుంది. మిత్రుల తోడ్పాటు, 10 మందిలో గుర్తింపు, విందు విహార యాత్రలో పాల్గొంటారు. ఆలోచన విధానాన్ని మెరుగుపరుచుకుంటారు. గృహ సంబంధ రుణములు చేయవలసి వస్తుంది. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. ఇరుగు పొరుగు వారితో సత్సంబంధ బాంధవ్యాలు పాడవుతాయి. వస్తు భూషణాలను కొనుగోలు చేస్తారు. అలంకరణ వస్తువులు కొంటారు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఈ రాశి జాతకులకు శ్రమ వలన అలసట అయినా మనోధైర్యముతో కార్యక్రమాలని పూర్తి చేయగలుగుతారు. భారీగా వస్త్రాదులు కొనుగోలు చేస్తారు. ఇంట పండుగ వాతావరణము, మృష్టాన్న భోజనము చేసే వృత్తుల యందు వ్యాపారం అంతా ఆశాజనకంగా ఉండకపోవచ్చును. శరీర ఆరోగ్యము, పై అధికారుల దర్శనము, శరీర పోషణము, ఇష్టకార్య నిర్వహణ, గృహమునందు కళ్యాణ శుభయోగం ఉన్నది. మానసిక సౌఖ్యము, భోగభాగ్యాలు అనుభవిస్తారు. వన విహారాలు చేస్తారు. దూర ప్రాంతాలను సందర్శిస్తారు. జలక్రీడల్లో పాల్గొంటారు. శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది. విద్యార్థులు విద్యా వ్యాసంగాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులు ఉద్యోగ విషయంలో జ్ఞాన సముపార్జనకు శిక్షణలు తీసుకుంటారు. ఈ రాశి విద్యార్థులు విద్యా విషయంలో ముందంజలో ఉంటారు. విదేశీయానం కలిసి వస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. దైవ బలముతో కార్యనిర్వహణ, ఓర్పు క్రమశిక్షణతో కార్యాన్ని జయించుకోగలుగుతారు. ధనం విషయంలో లోటు రాదు. ఆదాయ మార్గాలు పెరిగి ధనం లభిస్తుంది. గృహమున శుభకార్య నిర్వహణ, అందరికీ చేయూతగా ఉంటారు. శ్రమకు ఓడిచి కార్యభారాన్ని నిర్వర్తించి 10 మంది చేత ప్రశంసలు అందుకుంటారు. కార్యనిర్మగ్నులై పరోపకారం చేస్తారు. వృత్తి వ్యాపారాల నైపుణ్యత, అందరి ఆదరాభిమానాలు చూరగొంటారు. గణపతి ఆరాధన చేయటం మంచిది. ఈ రాశి జాతకులు ఆరోగ్యమునకై యోగాభ్యాసం లాంటి క్రియలు నిర్వర్తిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలను గుర్తింపు పొందుతారు. దర్జాగా ధైర్యంగా వ్యవహరిస్తారు. సోదరులకు కలిసి వస్తుంది. మానసిక ఆరోగ్యం బాగుంటుంది. వ్యవసాయదారులకు పంట దిగుబడి, ధనధాన్య అభివృద్ధి, పుత్రుల వలన సౌఖ్యము, వారి వల్ల విదేశీ యానము, ఇష్టకార్య సిద్ధి, కార్యక్రమాలను చాకచక్యంగా మెరుగ్గా చేయగలుగుతారు. వన విహారాలు, ప్రకృతి రమణీయ ప్రదేశాలను వీక్షిస్తారు. దూరపు బంధువులకు దగ్గరవుతారు. ఈ రాశి జాతకులు గృహ అలంకరణ వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యక్తిత్వ పోటీల యందు ప్రతిభ వలన బహుమతులు గెలుచుకుంటారు. మీ విద్యాభివృద్ధికి పునాదులు వేసుకుంటారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రముఖులను కలిసి వారితో కలిసి పనిచేసి నూతన ఆవిష్కరణలు చేస్తారు. సుఖ సంతోష జీవనము,
ధనధాన్య వస్త్ర లాభములు, వస్తు భూషణాదులను కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో లాభములు పెరిగి నూతన గృహారంభ నిర్మాణ యోచన చేస్తారు. అన్నింటా కలిసి వస్తుంది. ఈ రాశి జాతకులకు మాతృ సౌఖ్యము, ధనధాన్య వృద్ధి, స్వబుద్ధిచే కార్యములందు జయాన్ని పొందుతారు. కుటుంబంలో శుభకార్య నిర్వహణ, విద్యార్థులకు విదేశీయానం అనుకూలిస్తుంది. అధికార వృద్ధి, భూమి కొనుగోలు చేసే అవకాశం వస్తుంది. భూ లాభం కలుగుతుంది. కొంత అధైర్యం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది, అయినా ముందుకు దూసుకుపోగలరు. ఉత్తర దేశ యాత్రలు కలిసి వస్తాయి. విజ్ఞానం సముపార్జన చేయగలుగుతారు. అన్నింటా మీదే పై చేయి. సభా గౌరవం దక్కుతుంది. నిత్య నూతనంగా ఉంటారు. నూతన కార్యక్రమ నిర్వహణచే అందరి మన్ననలు ప్రశంసలను పొందుతారు. దైవ బలం పెరుగుతుంది. ఈ రాశి జాతకులకు ఖర్చు అధికంగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన మార్పులు చేస్తారు. గృహ ఉపకరణ వస్తువులను కొనుగోలు చేస్తారు. లలిత కళల్లో రాణిస్తారు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. మిశ్రమ ఫలితాలుంటాయి. వ్యాపారంలో అధిక లాభం కోసం ఆశిస్తారు. ఇతరులకు మార్గదర్శకులవుతారు. పిల్లల విద్యా విషయంలో ధనం ఖర్చు చేస్తారు. మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో మీదే పై చేయిగా ఉంటుంది. సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వలన మేలు జరుగుతుంది. ఈ రాశి జాతకులకు క్రింది వారిపై ద్వేషము, భార్యకు అనారోగ్యము, శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము, రుణములు చేయవలసి వస్తుంది. చెడు సావాసాలు పాలవుతారు. పుణ్యక్షేత్రాలను సందర్శించినట్లయితే కొంత ఉపశమనాన్ని పొందుతారు. విద్యార్థులకు ఉన్నత విజ్ఞాన సముపార్జన, మృష్టాన్న భోజనము, బంధుమిత్రుల కలయిక, నూతన పరిచయాలు ఏర్పడతాయి. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. పని వలన ఒత్తిడి, ధనం కోసం ప్రయత్నాలు ఫలిస్తాయి. పూర్వమిత్రుల బాంధవ్యాలు మెరుగవుతాయి. చిన్నకారు వస్త్రవర్తకులకు, టైలర్లకు ధన లాభము. ఈశ్వర ఆరాధన చేయుట మంచిది. ఈ రాశి జాతకులు స్వయం కృషితో వృత్తి వ్యాపార వాణిజ్యాల్లో రాణిస్తారు. భాగస్వామ్య వ్యాపారం కలిసిరాదు. విదేశీ ప్రయాణాలకు అనుకూలమైన కాలము. రాజకీయపరమైన అంశాల్లో సమయస్ఫూర్తి, నేర్పు, మీ సలహాలు సూచనలు అందరికీ నచ్చుతాయి. నాయకత్వ లక్షణాలు, ఆధ్యాత్మికంగా ముందుంటారు. శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. చేసే వృత్తి వ్యాపారాల్లో అధిక లాభాలను పొందుతారు. గతంలో బాకీలు వసూలవుతాయి. వ్యవసాయదారులకు హుషారుగా ఉంటుంది. కూరగాయలు పండ్ల వ్యవసాయదారులకు, వర్తకులకు లాభము. దుర్గా ఆరాధన చేయుట మంచిది. ఈ రాశి జాతకులకు ధన లాభము, ప్రతిభకు తగ గుర్తింపు, సర్వకార్య జయము, గృహ సంబంధ నిర్మాణ అమలు జరుపు ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. ధనధాన్య వృత్తి లాభాలు, వ్యాపార నైపుణ్యం పెంపొందించుకుంటారు. అకారణంగా మీ మీద నిందలు ఏర్పడతాయి. కీర్తి కొంత తగ్గుతుంది. వ్యాపారంలో విశేష లాభాలను పొందుతారు. ఇంట్లో శుభకార్య సందడి, అనుకున్న పనులు ఖచ్చితంగా నెరవేరుస్తారు. పుణ్యకార్య ఆచరణ, ఇష్టకార్య సిద్ధి, గణపతి ఆరాధన చేయుట మంచిది. ఈ రాశి జాతకులు గృహ నిర్మాణము పూర్తి చేస్తారు. నాణ్యమైన గృహోపయోగ వస్తువులను కొనుగోలు చేస్తారు. గృహమున శుభ పుణ్య కార్య ఆచరణ యోగమున్నది. ఆధిపత్యం కోసం తావత్రయపడతారు. ఔషధ సేవనం చేయవలసి వస్తుంది. అధికారిక హోదా పెరుగుతుంది. న్యాయ సలహాలు ఇస్తారు. తనకు వర్గాన్ని తయారు చేసుకుంటారు. శత్రు నాశనము, ఖచ్చితత్వంగా జీవిస్తారు. వృత్తి వ్యాపారాల్లో విజయాన్ని సాధిస్తారు. కాలభైరవ ఆరాధన చేయుట మంచిది. ద్వాదశ రాశులకు జరిగేటువంటి శుభ ఫలితాలు తెలుసుకున్నాం కదా. రేపటి రాశి ఫలాల కార్యక్రమంలో తిరిగి కలుద్దాం. శుభదినం.